నన్ను ఒక ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ హస్బెండ్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ నా మైండ్ బ్లాక్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్స్ కొంచెం రీజనబుల్ గా ఉన్నాయని అనిపించింది. ఫస్ట్ క్వశ్చన్ తను ఏం అడిగారో చెప్పనా, మేడం ప్రెగ్నెంట్ లేడీస్ ని కుక్క కరుస్తుందా? వాట్ ఏ క్వశ్చన్ కదా. ప్రెగ్నెంట్ లేడీస్ ని కుక్క ఎందుకంటే కరవదు? సో నార్మల్ పీపుల్ ఎలాగైతే కరుస్తుందో ప్రెగ్నెంట్ లేడీస్ ని కూడా కరవాలని ఉంటే కరుస్తుంది. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ కరిస్తే వెంటనే మేము ఏం చేయాలి? వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా లేదా? వ్యాక్సినేషన్ తీసుకుంటే బేబీకి ఏమైనా అపాయం ఉంటుందా? మేము ఆల్రెడీ మా కుక్కకి వ్యాక్సినేషన్ వేయించినట్టయితే మేము కూడా తీసుకోవాలి. డాగ్ బైట్ అయిన వెంటనే ఆ ఊన్ ని జాగ్రత్తగా వాటర్ తో వాష్ చేసేసేయండి. సోప్ కూడా పెట్టొచ్చు. ఇమీడియట్ గా వ్యాక్సినేషన్ తీసుకోండి. ఆ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అనేది నార్మల్ పీపుల్ కి ఎలాగైతే వేసుకుంటారో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అలాగే వేసుకోవాలి. అండ్ అదొక గవర్నమెంట్ హాస్పిటల్ లోనే అవైలబుల్ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ వ్యాక్సినేషన్ అదే 100% సేఫ్ అండి. అసలు ఆలోచించకుండా తీసుకోండి. మీ బేబీకి ఎటువంటి ఆపద ఉంటుంది. వ్యాక్సినేషన్ వెయ్యకపోతేనే నష్టం ఎక్కువ వస్తుంది, వ్యాక్సినేషన్ వేస్తే ఎటువంటి నష్టము ఉండదు. సో ఈసారి ఏమైనా కుక్క కరిచినట్లయితే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా కూడా సేమ్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అనేది చక్కగా ఏదో ఒక గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటనే వెయిట్ చేసుకోండి. అండ్ బీ వేర్ ఆఫ్ డాగ్స్. జనరల్ గా పెట్స్ కి ప్రెగ్నెన్సీలో కొంచెం దూరంగా ఉండమని చెప్తాను, ఎందుకంటే ఆ ఫర్ వల్ల కొంతమంది అలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా రావచ్చు. అండ్ ఇలాంటి బైట్స్ అవి ఉంటే అనవసరంగా ఇంజెక్షన్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో బీ వేర్ ఆఫ్ పెట్స్. ఓకే, హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.